హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన ఏ జవానీతో ఇష్క్ హోనా హై అంటే వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రేమించాలి అని. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో త్వరగా పిల్లలు కనాలి అని ఓ అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి వెంటనే పిల్లలు కనాలని కోరుకోదు, కెరీర్లో ఎదగాలని తర్వాత కంటానంటుంది. ఆ గొడవతో వాళ్ళిద్దరూ విడిపోతారు. కోర్టు 6 నెలలు సమయం ఇస్తుంది. ఈ 6 నెలల సమయంలో ఇదే హీరో ఓ పెద్ద డాన్ చెల్లెల్ని లవ్ చేసి ఆమెతో పాటు ఆమెను గర్భవతిని చేస్తాడు. అయితే 6 నెలల గ్యాప్లో 2 నెలలు అయిపోతాయి. ఈ 2 నెలల తర్వాత తన భార్య తిరిగొచ్చి హీరోకి తండ్రి కాబోతున్నాడనే సందేశం ఇస్తుంది. అలాగే ప్రస్తుత ప్రియురాలు కూడా తల్లి కాబోతుంది అని తెలుసుకుంటాడు. ఈ సమయంలో హీరో ఇద్దరిని వదిలించుకున్నాడా, ఇద్దరిలో ఎవరితో ఉన్నాడు, వాళ్ళిద్దరిని చివరికి ఏం చేశాడు అన్నదే సినిమా చూసి తెలుసుకోవాలి. డైరెక్టర్ డేవిడ్ ధావన్ తన కొడుకుని హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా సరదాగా సాగే ఫన్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అంతా గ్లామర్తో మసాలాతో హీరోయిన్లు ఇద్దరు ప్రేక్షకుల్ని వేడెక్కించేస్తారు. పెట్టిన డబ్బులకి అక్కడే న్యాయం జరిగిపోతుంది. హీరోయిన్లు ఇద్దరు చాలా హాట్గా ఉంటారు. హీరో కూడా ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు ఒకే ఎనర్జీతో అద్భుతంగా నటించాడు. అనిల్ కపూర్ లాంటి హీరో వరుణ్ ధావన్లో మనం చూసుకోవచ్చు. బాలీవుడ్కి మరో ఫ్యామిలీ సబ్జెక్టులు చేయగల హీరో వచ్చాడు, అతనే వరుణ్ ధావన్. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ చాలా ప్లస్. అలాగే మిగతా క్యారెక్టర్లు పోషించిన అందరూ కూడా బాగా చేశారు. మౌని రాయ్ క్యారెక్టర్, మనీష్ పాల్ క్యారెక్టర్, కుబ్రా సైద్ చిన్న క్యారెక్టర్ అయినా బాగుంటుంది. జిమ్మీ షెర్గిల్ పాత్ర నవ్వు తెప్పిస్తుంది. రాకేష్ బేడి పాత్ర, చుంకీ పాండే పాత్ర ఫుల్గా నవ్విస్తాయి. రాజేష్ కుమార్ కూడా జిమ్మీ షెర్గిల్ అనుచరుడి పాత్రలో బాగా నటించాడు. అన్ని పాత్రలు నవ్విస్తాయి. అయితే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ మ్యూజిక్. ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. చునరి చునరి రీమిక్స్ కూడా అంత గొప్పగా అనిపించలేదు. ఉన్నదాన్ని ఒరిజినల్నే కూనీ చేశారు, అంత గొప్పగా లేదు. మృణాల్ ఠాకూర్ కోసం, పూజా హెగ్డే కోసం, అలాగే మౌని రాయ్, లాస్ట్లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చే కృతి సనన్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఇది ఒక ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్, అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి, అయినా పర్వాలేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ ఆఫర్లో బుక్ మై షోలో లభిస్తుంది. వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?